గంటలు ఇచ్చారండి. 24 గంటలు ఏం చేస్తారండి మీరు? కనీసం ఒక అరగంట గంట దీన్ని కేటాయించాలి. దేనికో దాన్ని కేటాయించాలి. టీవీకి ఎక్కువ టైం కేటాయించాం, ఆరోగ్యానికి కేటాయించాం. దీనికి కూడా చక్కగా ఉంటే మీరు ఇలాంటి అవకాశం ఇచ్చిన దాన్ని మరి ఎన్ని పనులు ఉన్నా సరే ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి. ఓపిదేవి గుడికి వెళ్ళారు మా విశేషం, మా కోళ్ళందరూ మొక్కు తీసుకుంటూ అక్కడ నేను కూడా వెళ్ళాలి. మరి సూర్యప్రకాశరావు ఏం చేశారు? ఈ రోజు వెళ్ళాలి ఉండేరు అని చెప్పారు. ఆ రోజు ఇక్కడ రావడం జరిగింది. అందుకని మీరు కూడా ఎన్ని పనులు ఉన్నా ఎక్కడికైనా వెళ్ళినా అలాంటి ఎన్ని ఇబ్బంది లేకుండా వచ్చి చక్కగా మీరు అందరూ కూడా సక్రమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యప్రకాశరావు దంపతులకి మా సోదరిమణికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ దీవులు ఇప్పుడు ఉండాలి. చక్కగా భగవంతుడు మీకు అన్ని విధాల ఆరోగ్యం ఇప్పుడు ఏంటంటే ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా విషయాలు నా సూర్యచక్రం గారు చెప్పారు. మరి ఆయన సూచనలు సలహాలతో మనం దిగ్విజయంగా ఈ పిరమిడ్ని పూర్తి చేస్తాం. మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మన విశ్వేశ్వరరావు గారు మీ అందరికీ తెలుసు, అందరికీ చిరపరిచితులు.